ఫారూక్ భాయ్ కొంచెం ముందు. ఫస్ట్ సెకండ్ రా వచ్చింది మొన్న వెళ్ళకండి. ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చోండి. మరి ఇక్కడ మరి కోన యాదగిరి మహేంద్ర వారి యొక్క మనవరాలి క్లాసికల్ డ్యాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న పాటకు చిన్న అమ్మాయి యొక్క 5 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ కూడా వేస్తుంది. మీరు దయచేసి ఉండాలి. వీళ్ళందరూ ఇక్కడికి వస్తే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చూసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉంది డ్యాన్స్ కూడా ఆశీర్వాదం ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముగ్గుల పోటీ నిర్వహించాలని చెప్పి మన నిన్ననే డిసైడ్ చేయటం, మరి 12 గంటల లోపులనే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మా ఆర్గనైజర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ ఈరోజు ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ఈ మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత మన సంస్కృతిని సాంప్రదాయాలను అన్నిటిని కూడా మర్చిపోతుంది. రోజులో 10-15 గంటలు మొబైల్ చూడటానికి, దాని తర్వాత 4-5 గంటలు టీవీ చూడటానికే మనం గడుస్తుంది. మన చిన్నతనంలో సంక్రాంతి పండుగ అంటే వారం రోజులు మనం చేసుకునేది. బ్రహ్మాండంగా గంగిరెద్దులు రావటం కానివ్వండి, ఆ పేడతోటి అవన్నీ చేసి మరి అందులో రేగి పండ్లు పెట్టి బ్రహ్మాండంగా మనం చేసేది. నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకి ఆయన కూడా తెలవదు, మనతోటే అంతరించిపోతుంది. మరి అనాదిగా సనాతన ధర్మమైన మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సరే, మనం ఏదైతే ఆధునిక ప్రపంచంలో వచ్చే వాటిని అన్నిటిని కూడా స్వీకరిద్దాం, వాటిని ఉపయోగించుకుందాం. సేమ్ టైంలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన ఆహారపు అలవాట్లను, మన చరిత్రను కూడా భవిష్యత్ తరాలకు అందించాలి. అందులో భాగంగా ఈరోజు ఈ పట్టణం మొత్తం కూడా ఒక దగ్గరికి చేర్చి ఈ ముగ్గుల పోటీలు పెట్టాలి, దాంట్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా మంచి బహుమతులు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోటి మొదటి ప్రయత్నంగా ఈ సంవత్సరం మీరు ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా సందర్భాలలో మేము అనుకోవడం జరిగింది కానీ సాధ్యం కాదు. కానీ నెక్స్ట్ ఇయర్కు ఇంకా బ్రహ్మాండంగా ఒక 1000 మందికి తగ్గకుండా అవసరమైతే 2-3 రోజులు ప్రోగ్రాం చేద్దాం. వాళ్ళకి టోకెన్స్ ఇస్తే ఒకరోజు 250 మంది వేయగలిగితే 4 రోజులు 3 రోజులు తీసుకుంటే బ్రహ్మాండంగా ప్రైజ్ మనీ కూడా మీరు ఊహించని రీతిలో పెడదాం. అట్లా కూడా ఏమి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా మా ఆడపడుచులందరూ కూడా పండగ నాడు ఆనందోత్సవాలతోటి మన సంస్కృతిని ప్రతిబింబించే రూపంలో ఈ ముగ్గుల పోటీలు కానీ కల్చరల్ యాక్టివిటీస్ కూడా తీసుకుందామని తెలియజేస్తూ, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఒక సుందరంగా, ఎందుకంటే దీన్ని టూరిజం డెవలప్మెంట్కు బాగా దీన్ని వాడుకుంటున్నాం. అంటే మనకు సూర్యాపేటలో ఎక్కడ కూడా సాయంత్రం పూట మన పిల్లలతోటి కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఉత్సాహంగా గడపడానికి మరో ప్రాంతం లేదు. 5 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం వరకు ఈ ప్రాంతం అంతా కూడా సుందరంగా తయారు చేసుకొని
ఒకటి క్రూజ్ బోటును కూడా మనం బ్రహ్మాండంగా ఏసీ బోటును తయారు చేసుకుంటున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరానికి బ్రహ్మాండమైన కార్యక్రమాలతోటి ముందుకు వెళ్ళాలని కూడా మా నాయకుల్ని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పెద్ద ఈవెంట్స్ వచ్చినట్టుంది. చాలా ధన్యవాదాలమ్మా. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రైజ్ ఇస్తున్నాం. ఎవరైతే గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ దీన్ని ఆనందంగా స్వీకరించండి. ఎందుకంటే ఒకటే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, ఒకటే సెకండ్ ప్రైజ్ వస్తుంది. ఎక్కువ ప్రైజ్లు వేయడానికి కూడా ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇది ఒకటి మనందరి మధ్యన ఒక ఆనందంగా జరిగిన పోటీగానే భావించండి. రానోళ్ళు కూడా ఏం బాధపడకుండా అందరికీ కూడా మరి ప్రైజులు ఉంటుంది. కాబట్టి కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కుర్చీలు కూడా వేయాల్సి ఉండే. ఇది గాయత్రి నర్సులో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎక్కడో కాడ సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా నిన్నగాక మొన్న 33 వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించి దాదాపు, ఎందుకంటే మేమిచ్చే ఈ శారీసు ఈ బతుకమ్మ పండుగ శారీస్ కావి, బతుకమ్మ పండుగ ఇచ్చేవి కావి. ఈ బహుశా ఇవన్నీ కాస్ట్లీ. ఎందుకంటే ఇందులో మీకు ఎట్లా ఉందో మాకు కూడా స్వార్థం ఉంది. ఇలా మీకు ఇచ్చే ఈ శారీస్, ఈ నామం అనేది మా అమ్మాయిది. ఇది ఈమె పెట్టి స్టార్ట్ చేసిన బిజినెస్. ఇది ఇవన్నీ వేరే స్టేట్ నుంచి డిజైన్ చేసి ఇలాంటి తెచ్చిన శారీస్ ఇవి. సార్ అందులో భాగంగానే సార్ మేము కూడా కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో, ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా దీని ఉద్దేశం తీసుకొచ్చినాయి. నిజంగా చెప్పాలంటే ఈరోజు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు, ముగ్గులు వేస్తారని. దాదాపు సంక్రాంతి నాడు కూడా మహిళలకు ఇవాళ 225 మంది పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన డాక్టర్ రామూర్తి గాయత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అన్నగారు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రామిరెడ్డి గారు మాకు రాత్రి 8-9 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా మేము ఈ ప్రోగ్రాం చేయాలి, మన మహిళా సోదరు మనందరూ ఒక దగ్గరకు వస్తారు, మనందరూ ఐక్యతగా ఉండాలని ఒక మాట చెప్పడంతో మేము అప్పటికప్పుడే వెంటనే ఈ ప్రోగ్రాం తయారు చేసినాం. దీని ఇంత పెద్ద మొత్తంలో సక్సెస్ చేసిన అన్నదూర నగర్ మా 40వ వార్డు మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న నైటు దాదాపు ఒక రాత్రి సమయంలో ఒక 10 గంటల సమయంలో మరి ఈరోజు అప్పటికప్పుడు చేసుకున్న ప్రోగ్రాం ఇది. అనౌన్స్ చేసిన 12 గంటల వ్యవధిలోనే ఇంతమంది, అంటే దాదాపు 225 మంది ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ముగ్గులు వేయడం జరిగింది. కొంతమంది సంక్రాంతి ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క ముగ్గుల పోటీలను మరి నిర్వహిస్తున్నందుకు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత దిగ్విజయంగా చేసి మరి అందరికీ కూడా ప్రైజెస్ ఈరోజు ఇస్తున్నటువంటి ఉరా రామూర్తి గారు, మరి గాయత్రి గారు మరి ఈ ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముగ్గుల పోటీలు భారతదేశ సంస్కృతిలో మరి ముగ్గుకొక ప్రాధాన్యత ఉంది. మరి నిండు ముత్తైదులకు మరి బొట్టు ఎంత అందంగా ఉంటుందో మన ఇంటి ముందు వేసిన ముగ్గులు కూడా అంత అందంగా ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాం. మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మా చైతన్య క్లబ్ నుండి దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ముగ్గుల పోటీలు ఇవ్వడానికి ట్రై చేయమని చెప్తాను. మేడం ఒకసారి అందరు ఇక్కడ చూడండి. జూనియర్ 155